అల్లు అర్జున్ అన్నని ట్రోల్ చేసే ప్రతి ఒక్క నా కొడుకులకి డిసెంబర్ 5న 90mm ఒక్కడికి ట్రోల్ చేస్తామని ప్రతి ఒక్కడికి, అలాగే ఎవడెవడైతే సినిమాని ఆపుతామన్నాడో, అన్నయ్యకు ఫ్యాన్స్ ఎవ్వరు లేరన్నారో ప్రతి ఒక్క నా కొడుకి 90mm. కానీ ఎక్కడో ఒక చోట బాలేవు, ఇలా ఉన్నారు, అల్లు అర్జున్ గారు ఇలా ఉన్నారు అంటారు. వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? వాళ్ళకేం లేదన్న, పని పట్టాలని డాష్ గాళ్ళకి ఇదే పని. వాళ్ళకి ఒకటే పని ఉంటది వాళ్ళకి. ఎందుకంటే ఒకడు ఎదుగుతుంటే వాళ్ళని తొక్కేద్దామని చాలా మంది ఉంటారు. అది వాళ్ళు అనుకునేదన్నీ అయిపోతుంది వాళ్ళకి మొత్తం అంతా. సారీ కట్టారు కదా మరి అన్న, అమ్మవారు మన ముందర కళ్ళ ముందరకు వచ్చి ఎలా ఉంటదో సేమ్ డిట్టు అలాగే ఉన్నాడు అన్నయ్య. అలా అనుకునే వాళ్ళందరికీ సేమ్ 5వ తారీఖు ఖచ్చితంగా గట్టిగానే ఇస్తాం. 5వ తారీఖు కాదు తమ్ముడు, మనము మామూలు గంగమ్మ క్యారెక్టర్ లోనే చూసాము, కానీ ట్రైలర్ లాస్ట్ లో అది భద్రకాళి కూడా కనపడింది. ఎలా అనిపిస్తుంది అన్న మీకు? చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. అంటే అసలుకి మాకు నరాలు అనేది పీక్స్కి వెళ్ళిపోతున్నాయి. అసలుకి ఆయన లుక్ లో కనపడం, డైరెక్ట్ గా మన ముందరకు వస్తే భద్రకాళినే వస్తే ఎలా రియాక్ట్ అవుతామో అంతకంటే డబుల్ రియాక్ట్ అవుతున్నాము. సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రం ప్రతి ఒక్కడికి ట్రోల్స్ చేసే ప్రతి ఒక్కడికి మాత్రం చెప్తాం, ట్రోల్స్ చేసేది ఎవడెవడు ఉంటాడో ఆ రోజు మీకు దమ్ము ధైర్యం ఉంటే డిసెంబర్ 5న థియేటర్స్ లో కలుద్దాం. ఎలాంటి రికార్డు షేక్ అయ్యింది పుష్ప రూల్ లో? ఎందుకంటే దాదాపు 3 గంటల 21 నిమిషం లెంత్ కదా. అవునా, చాలా అంటే చాలా బాహుబలి 2 రికార్డు ఈసారి బద్దలైపోతుంది. చాలా సినిమాలు అనుకున్నారు కానీ, RRR అలాంటి చాలా సినిమాలు బ్రేక్ చేద్దాం అనుకున్నారు కానీ కాలేకపోయింది. ఈ సినిమాతో రికార్డు బ్రేక్ అయిపోద్ది. పుష్ప అంటే ఫ్లవరా ఫైరా? వైల్డ్ ఫైర్ అన్న.